ఏడ దొరికిన సంతరా ఇది అనే ఒక డైలాగ్ ఉంటుంది కదా. ఆంధ్రప్రదేశ్లో కొంతమందిని చూస్తూ ఉంటే, కొంతమంది చిల్లర బ్యాచ్ను చూస్తూ ఉంటే అధ్యక్ష అతను నా గురించే మాట్లాడుతున్నాడు. ఆంధ్రప్రదేశ్కి ఏడ దొరికిన సంతరా బాబు ఇది అని అనాలనిపిస్తూ ఉంది. తిట్టగలనా? లేదు కదా. తిట్టాల్సినవన్నీ తిట్టారుగా ఇంక రెస్పెక్ట్ ఎందుకులేండి. ఆంధ్రప్రదేశ్కి పట్టిన పీడ ఎప్పుడు వదులుతుందో, ఆంధ్రప్రదేశ్ని పట్టి పీడిస్తున్న ఈ చిల్లర బ్యాచ్ పీడ ఎప్పుడు విరుగుడవుతుందని చెప్పేసి అని అనాలని కూడా అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఒక వీడియో చూపిస్తాను, ఒకసారి చూడండి. వద్దులేండి ప్లీజ్, ఒక్కసారి చూద్దాం. వద్దు, నా కోసం ఐఎమ్ హంబుల్ రిక్వెస్ట్. దాని నోరు ఎప్పుడైనా చూసావా? బావురు కప్పల ఎంత ఉంటది. యాడ దొరికిన సంతరా ఇదే? చూసావరా దీని తలపొగరు? ఇది ఇలా ఉంటేనే ఇంత లెవెల్ కొడతాందే. ఎగ్జాంపుల్ గా చూపించారంతే. అంటే చాలా ఉన్నాయి. ఇంకా నిన్న రోజంతా కూడా పెద్ద హైడ్రామా నడిచింది. దున్నపోతులా పెరిగావు, అడ్డగాడిదలా బలిసావు. ఇంత వయసు వచ్చినా బుద్ధి జ్ఞానం రాలేదు. అసలు వస్తుందో లేదో కూడా తెలియదు. మరి దువ్వాడ మాధురి గారు, దివ్యల మాధురి గారు మనకు తెలియదు కానీ కొంటే లంగమ్మ పద ముందు స్టేషన్ కి. చైతి మహిళలు అంటే ఖచ్చితంగా గౌరవం. కానీ కొంతమందిని చూస్తూ ఉంటే, అంటే ఈ దివ్యల మాధురి లాంటి వాళ్ళు, రోజా లాంటి వాళ్ళు, అనుకున్నా అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. ఇలాంటి వాళ్ళని చూస్తూ ఉంటే మహిళా నాయకురాలైన వీళ్ళు అసలు వీళ్ళని చూసి సమాజం ఏం నేర్చుకోవాలి, వీళ్ళని చూసి కొత్తగా రాజకీయాల్లోకి వస్తున్న మహిళలు కానీ యువతలు కానీ అసలు ఏం నేర్చుకోవాలి, వీళ్ళు ఏం నేర్పిస్తా ఉన్నారని చెప్పి ఖచ్చితంగా అనిపిస్తూ ఉంటుంది. ఈ మట్టి అర్థం ఏముంటది? ఊర్లో ఎంత ఎదవలం మేము? చాలా పెద్ద ఎదవలం అండి. నంబర్ 1 ఎదవా, ఈ నంబర్ 2 ఎదవా. అదేంట్రా నన్ను పిలిచి అవమానిస్తా నువ్వు? నెంబర్ 1 నాకివ్వు, నెంబర్ 1 నాకివ్వు. సరే. మహిళలను చూస్తే చేతులెత్తి మొక్కాలనిపిస్తుంది. బట్ ఇలాంటి బ్యాచ్ చూస్తే మాత్రం ఆడదాని విన నువ్వు అసలు పక్కకు తిప్పుకుని వెళ్ళిపోవాలి, మొహం కూడా చూడకుండా అనిపిస్తూ ఉంటుంది చాలా సందర్భాల్లో కూడా. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఆవిడ పోలీసుల పైన ఏకంగా దాడి దాకా వెళ్ళిపోయారు. చైతి అంటున్నారు పోలీసులు, మహిళా పోలీసుల్ని కూడా. ఈ రోడ్డు ఏమైనా మీ అబ్బా జాగిరా, మీ అయ్య జాగిరా అంటూ ఉన్నారు. లక్షణమైన కుటుంబాల్లో వెలిగే జ్యోతుల మధ్య ఎంత పెద్ద అఖండమైన జ్యోతుందా? నేను రోడ్డు మీద ఉన్నాను, నన్ను ఆపే హక్కు మీకెవరికి అని చెప్పేసి అని పోలీసుల్ని బండబూతులు తిట్టారు. మీరే చూశారు. నేను ప్రశాంతంగా కింద కూర్చొని దువ్వాడ శ్రీనివాస్ గారిని విడుదల చేయాలని మేము కోరుకున్నాము. ఒక్కసారి ఫేస్ టర్నింగ్ ఇచ్చుకోండి. ఎవరన్నా ఎదురు తిరిగారో గంట పగిలిపోద్ది. రోడ్డు మీద ఆపే హక్కు పోలీసులు లేకపోవచ్చేమో కానీ, బట్ రోడ్డు మీద గొడవ చేస్తూ ఉంటే, గందరగోళం చేస్తూ ఉంటే వాళ్ళని ఆపే రైట్, అరెస్ట్ చేసే రైట్ అయితే ఖచ్చితంగా పోలీసులకు ఉంది. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు మీరు? మహిళా పోలీసులు అమ్మ పక్కకు రామా నువ్వు అని చెప్పేసి చెయ్యి పట్టుకుని పక్కకు లాగుతూ ఉంటే చేయవదులు ఓయే పోలీసులు. భయం లేదు ఫస్ట్ వీళ్ళందరికీ కూడా, బరి తెగించేశారు. మొత్తం స్క్రాప్ అంటే చెత్త అంటాం కదా, చెత్త కుప్పలో ఉన్న చెత్త చైతి అంట. ముట్టుకోకూడదా పాపం పోలీసులు, మహిళా పోలీసులు? మనం ఏమన్నా ఇంగ్లాండ్ రాణి క్వీన్ ఎలిజబెత్ మనం ఏమన్నా? నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్ వా? అండర్వేర్ కే దిక్కులేదు, సాఫ్ట్వేర్ ఎక్కడ ఉంది సార్? రోడ్డు పైన గొడవ చేయకపోతే, పోలీస్ స్టేషన్ ముందు గొడవ రాద్ధాంతం రచ్చ చేయకపోతే ఒక 3-4 గంటల్లో విచారణ పూర్తయి వచ్చేసేవాడు దువ్వాడ శ్రీనివాస్. లేదు నా రాజాని అరెస్ట్ చేసేస్తా ఉన్నారు. మీకు శ్రీకాకుళం జిల్లాలో ఇంకా కేసులు ఎక్కడా లేవా? మా దువ్వాడ శ్రీనివాస దొరికాడా? ఇది అచ్చెన్నాయుడు అవినీతికి బలపడతా ఉన్నాడు. అచ్చెన్నాయుడు ఏం చేయరేంటి మీరు? స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఏదైనా ఉంటే చెప్పండి. ఎవిడెన్స్లు
ఇదిగో అరెస్ట్ అని పెద్ద సీన్ క్రియేట్ చేశారు, డ్రామా అలవాటైపోయింది ఈ జంటకి, ఈ జంట పక్షులకి, ఈ లవ్ బర్డ్స్కి. దువ్వాడ శ్రీనివాసు దివ్యల మాదిరికి అలవాటైపోయింది. పెడతాం మా రాజకీయం అంతే. ఎక్కడికి వెళ్ళినా సరే ఏదో విధంగా వార్తల్లో నిలవాలి, మన పేర్లతో హెడ్డింగ్లు తమ్ముళ్ళు రావాలి, రచ్చ చేయాలి. మాది కళాకారుల ఫ్యామిలీ అండి. ఎవరన్నా తగులుకున్నారంటే మేము అలాగే ఇన్వాల్వ్ అయిపోతామండి. తిరుపతిలో రీల్స్ చేస్తారు, కేసు పెడితే లబో దిబో అంటారు, తిరుగుతున్నారు ఇంకా కోర్టులకు కూడా. సరదాగా ఉందేమో మరి కోర్టుల చుట్టూ తిరగడానికి వీళ్ళకి. నోరో డ్రైనేజ్ నాకు అర్థం కావట్లేదు. ఇప్పటికేదో హక్కు ఉన్నట్టు దువ్వాడ శ్రీనివాస్ మీద. ఇదే ముసలాడే గాని మహానుభావుడు. సిగ్గు లేకుండా మళ్ళీ నవ్వు ఒకటి మొహం మీద. అది నిజమే, ముసలాడే గాని మహానుభావుడు. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టు.